అమ్మ అందరికీ నమస్తే. ఈరోజు ఏమి అని మీలో చాలా మందికి తెలుసు, ఒకరిద్దరు తెలియకపోయి ఉండొచ్చు అనుకుంటాను. ఈరోజు మా పెళ్లి రోజు, 36వ పెళ్లి రోజు. అందరూ ప్రతి ఒక్కరు పొద్దునుండి చాలా మంది చెప్తున్నారు కూడా, మీ అందరికీ తెలుసు, డేట్ గుర్తుపెట్టుకున్నారు కాబట్టి చాలా సంతోషము. ఇప్పుడు ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏమంటే, ఇప్పుడు ఇక్కడ కేక్ కట్ చేయాలని మనం పెట్టుకున్నాము, కొన్ని తినబండారాలు కూడా పెట్టుకున్నాము, స్నాక్స్ అన్నీ బాగానే ఉంది. కాకపోతే కేక్ కటింగ్ చేస్తాం. ఇప్పుడు మనం అందరూ కూడా పంచుకుందాం. కేక్ కటింగ్ చేసి మనం అందరూ కూడా ఆ తినబండారాలు కేక్ అందరూ పంచుకుందాం. కాకపోతే మీరందరూ కూడా మాకు తినిపించాలని మీ మంచి మనసుతో, గొప్ప మనసుతో ఇష్టంగా తినిపించేకొస్తారు. మేము ఎందరు ఉన్నాము, మీరెందరు ఉన్నారు? మీరందరూ తినిపిస్తే మా పరిస్థితి ఏమి? ఇది తప్పుగా మాత్రం ఎవరు భావించదండి దయచేసి, ఓకేనా? ఇవన్నీ ముందుగా మీకు చెప్పి దాని తర్వాత కేక్ కటింగ్ అనేది స్టార్ట్ చేద్దాము అన్నట్టుగా మీ ముందుకి ఈ మాట 4 మాటలు, ఓకేనా? నచ్చిందండి అందరికీ? అర్థమైంది కదా? ఎందుకు ఏమైనా అర్థమైంది? ఓకే, వివరంగా చెప్తేనే మీకు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఇంతమంది మాకు తినిపిస్తే మా పరిస్థితి ఒకసారి ఆలోచించాలి. అంటే మన ఆశ్రమంలో ఉండే వాళ్ళలో 2 మాత్రమే నాకన్నా చిన్నవాళ్ళు. అవునా కదమ్మా? అవునా కదమ్మా? ఎవరు వాళ్ళిద్దరు? నువ్వు ఎట్లప్ప చిన్నవాడు అంటావు? కొట్టుకుంటే చిన్నవాడా? వీళ్ళిద్దరు తప్ప మీరు ఎవరు కూడా మాకు పాదాలకు నమస్కారం చేయకూడదు దయచేసి. ఇది నా విన్నపం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ రోజు మా పెళ్లి రోజు కాబట్టి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా మీ పెద్ద మనసుతో, గొప్ప మనసుతో మమ్మల్ని దీవించాలి. అవునా కదా? సరే, ఫస్ట్ మా వారు మాట్లాడతారమ్మా. మా వారు తీయని పలుకులు విందామని అనుకుంటున్నాను. తను మాట్లాడతారు, నేను కాసేపు కూర్చుంటాను. అందరికీ నమస్కారం. ఈరోజు మా పెళ్లి రోజు. మా పెళ్లి రోజు కాబట్టి మీ అందరి ఆశీర్వాదం కోసం, మీ యొక్క మంచి దీవెనల కోసం ఈరోజు మేము ఇక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. మాది ఇప్పటికీ ఈ రోజుకి 36వ పెళ్లి రోజు. ఇది 36 సంవత్సరాలు మేము ఎన్నో కష్ట సుఖాలు, తీపి జ్ఞాపకాలు, చేదు జ్ఞాపకాలతో సంసారాన్ని ఈదుకుంటూ ఒక బండికి 2 చక్రాలలాగా, 2 ఎద్దుల్లాగా నిలబడి సంసారం అనేటువంటి దాన్ని ఈదుకుంటూ వచ్చి ఈ రోజున నిలబడ్డాము. ఇది మొత్తానికి కూడా ఈరోజు ఇది గర్వకారణం చెప్పవలసింది ఎవరంటే, ఇంటికి ఇల్లాలు అంటారు. ఓ ఇల్లాలుగా ఈ మహిళ అమ్మ నిలబడి ఈ రోజున ఇంతమందికి ఇలాంటి వారికి సేవ చేస్తూ, అదేవిధంగా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, మాకు కానీ, పిల్లలకు కానీ, వియంకులకు కానీ, ఎవరు కూడా కానీ కుటుంబాన్ని చూసుకుంటూ ఈ రోజున ఈ స్థాయిలో ఉంచారంటే ఈ మహిళే కారణం. ఎందుకంటే నేను పోవడం కాదు కానీ అది సత్యం, అది సత్యం. ఎందుకంటే ఒక మహిళ తను నిలబడి తన ఆత్మవిశ్వాసంతో, తన చాకచక్యంతో, తన నైపుణ్యంతో, తన ఆలోచనలతో ఎంతో దిగ్విజయంగా అనుకున్నది సాధించుకొని ఎక్కడో మేము అడుగున ఉండే వాళ్ళని ఈ రోజున ఈ స్థాయికి తీసుకొచ్చింది ఎవరో కాదు, మన మంజులమ్మ మహిళ. ముఖ్యంగా నేను ఈరోజు గర్వకారణం చెప్తాను. 36 సంవత్సరాల మా యొక్క జీవితకాలంలో, 36 సంవత్సరాల మా జీవితకాలంలో చాలా కష్టాలు పడ్డాం, బాధలు పడ్డాం, సుఖాలు, సంతోషాలు చూసాం. కానీ కష్టాల్లో ఉన్నప్పుడు చాలామంది మమ్మల్ని వేరే విధంగా చూసేవాళ్ళు. సుఖాలు వచ్చిన తర్వాత, మొదటికి వచ్చిన తర్వాత అప్పుడు చూసే వేరే రకంగా చూస్తారు. కానీ ఆ రోజు ఈ రోజున కూడా, ఏ పొద్దుటికి కూడా, ఈ రోజుకి కూడా మమ్మల్ని మంజు చెప్తున్నా కదా, మమ్మల్ని ఎంతో మంచిగా ముందుకు తీసుకెళ్ళి ఈరోజు మమ్మల్ని నిలబెట్టి, ఒక స్థాయిలో నిలబెట్టి, సంఘంలో, ఒక సమాజంలో మమ్మల్ని ఒక గొప్ప స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరో కాదు, మంజులమ్మ. గొప్ప విషయం ఎందుకు నేను చెప్తున్నానంటే, 36 సంవత్సరాలు చిన్న విషయం కాదు. 1 సంవత్సరం, 2 ఏళ్ళ, 3 ఏళ్ళ, 35 ఏళ్ళు అంటే చాలా సంవత్సరాలు. ఈ 36 సంవత్సరాల్లో ఒక పెద్దింటి నుంచి వచ్చినటువంటి ఆమె, ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చినట్టు ఆమె, ఆ వచ్చినామని నేను పేద కుటుంబం నుంచి వచ్చిన వాడిని, ఇద్దరు సరి సమానంగా ఉంటూ జీవితాన్ని తీసుకెళ్ళి ఒక ఆశయ సాధనలో ఈ రోజున ఈ స్థాయికి రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇది నేను నా జీవితకాలం, నాలో రక్తము ఎర్రగా ఉంటుందంటారు కదా, మనిషి రక్తం ఎరగినంత వరకు ఏది మర్చిపోరు అన్నమాట. అట్లా
నా యొక్క సతీమణిగా ఆమె రావడం నా అదృష్టం. నన్ను ఈ స్థాయికి తీసుకురావడం, ఈ సమాజం గుర్తింపు తేవడం, ఆమెలో నాకు గుర్తింపు రావడం నాకు ఒక మంచి ఇది గొప్ప విషయం. ఇదంతా కూడా ఆ దేవుడిచ్చినటువంటి వరంగా భావిస్తూ నేను ఇంకేం చెప్పలేదు. నాకైతే చాలా సంతోషంగా ఇది తెలియదు అనుకుంటున్నాం. ఇంకా 10 సంవత్సరాలు ఉంటాము, 5 సంవత్సరాలు ఉంటాము, ఏంటంటే మాకు తెలియదు ఎలా జీవిస్తామో ఇంకెలా ఉంటామనేది కాదు. ముందు మాత్రం ఇంకా భవిష్యత్తు చాలా ఉంది అనుకుంటున్నాము. ఇంకా మీలాంటి వృద్ధులకి ఇంకా సేవ చేయాలనుకుంటున్నాము. ఇద్దరం కలిసి ఇంకా పేదవాళ్ళకి, నిరుపేదలకి, అత్యంత దరిద్ర రేఖలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమి రోజుకి కానీ తినడానికి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఆమె దృష్టిలో తీసుకొచ్చి ఆమె మనకి ముందుకు తీసుకెళ్ళి, సంస్థను తీసుకెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విరమించుకుంటున్నాను. అందరికీ నమస్కారము, అమ్మ అప్పకి నమస్కారము. ఈ కార్యక్రమంలో మేము పాల్గొన్నందుకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే పోయిన సంవత్సరము మా పిల్లలు, బంధువులు అందరితో కలిసి మ్యారేజ్ డే చేసుకున్నాము, గంగ జాతర చేసుకున్నాము. కానీ ఈసారి తన పిల్లల దగ్గరికి పోకోకుండా తల్లిదండ్రులు పిల్లల మధ్య చేసుకోవాలనుకుంటారు. కానీ అమ్మ నాన్న మనమే పిల్లలని వాళ్ళు మన మధ్య చేసుకుంటున్నారే, దీనివల్ల గొప్ప మనుషులు పుట్టిన బిడ్డలు కూడా తల్లిదండ్రుల ముందర పెళ్లి రోజులు చేసుకోరు. హోటల్లో కనిపోయి వాళ్ళ సంతోషాలు వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ సంతోషాన్ని మనలో చూసుకోవాలని ఇట్లా చేసుకుంటున్న అమ్మ నాన్నలకి జన్మలకి మేము రుణపడి ఉంటాం. అమ్మకు అప్పకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. జీవదాత వృద్ధులకై ప్రాణము పోతారు అమ్మ, ఆలనలో పాలనలో తరగని పెన్నిది అమ్మ, ఆలనలో పాలనలో తరగని పెన్నిది అప్ప. జీవదాత వృద్ధులకై నేను వచ్చినప్పటి నుంచి అమ్మ అప్ప చాలా విశాల హృదయులు, ఆదర్శ దంపతులు, మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు. ఇలాంటి ఆశ్రమాన్ని నిర్మించి ఇంత గొప్పగా 1000 ఖర్చులకు భరించి ఇంత గొప్పగా నిలబడ్డారంటే ఆంధ్ర మహిళ, రాయలసీమ ముద్దు బిడ్డ ఇంత మంచి అవకాశాన్ని మాకు ఇచ్చి మమ్మల్ని కన్న బిడ్డల్లాగా, మాకంటే అమ్మ చిన్నవారు అయినా మమ్మల్ని కన్న బిడ్డల్లాగా మమ్మల్ని ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు అంటే అది మాకు ఎంతో మేము చేసుకున్న పుణ్యము. ఆవిడ పాదాల దగ్గర మేము చల్లగా ఉంటాము. అమ్మ అప్ప 100 ఏళ్ళు చల్లగా మీరు వర్ధిల్లండి. మీ పెళ్లి రోజుకు మా శుభాకాంక్షలు. అమ్మ అప్ప పెళ్లి రోజుకు శుభాకాంక్షలు. అమ్మ అప్ప పెళ్లి రోజుకు శుభాకాంక్షలు. జై హింద్. నమస్తే మా. నమస్తే సార్. అందరికీ మీ అందరికీ అమ్మ తరపున ఈరోజు పెళ్లి రోజు సందర్భంగా పెళ్లి రోజు శుభాకాంక్షలకు అమ్మకు నాన్నకు. సంసారాన్న ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేరు అంటారు. అట్లాంటి ఈరోజు ఎంతో గొప్ప మనుషులు మన అందరినీ ఆదరిస్తుంది. చాలా రుణపడి ఉంటాం అమ్మకు. ఇది అనాథలు అని చెప్పలేదు, మాకు పుట్టినిల్లుగా ఒక దేవస్థానంగా ఉన్నది. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పెళ్లి రోజు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ఈ పక్క తూకం ఎక్కువ ఉంది కానీ వాయిస్ లేదు. నాకైతే బాధ వస్తూ ఉంది. అమ్మలారా, నాయనలారా, ఈరోజు మన అమ్మగారికి, మన నాయనగారికి పెళ్లి రోజు. అందరి తరపున నేను చెప్పుకోవడం ఏమనగా అంటే, పూర్వ జన్మలో మనము చేసినటువంటి పుణ్యము ఇక్కడికి మనతో రక్షించింది. ఇలాంటి మనలాంటి వాళ్ళకి ఇంకా ఇంతమందికి పెట్టేటి అదృష్టము, ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము అమ్మగారికి, నాయన గారికి ఇవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. బాగా
చెప్పండి. కన్నడంలో మాట్లాడండి, పర్వాలేదు, అమ్మలకు అర్థమవుతుంది. అవునప్ప కన్నడ వాళ్ళు చాలా మంచి ఉంటారు మాట్లాడి వేరే భాషలో మాట్లాడితే మీకు చాలా ఈజీ, ఎందుకంటే అర్థం కాదు కాబట్టి. మా అప్పకి పెళ్ళి మ్యారేజ్ రోజు శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. మనం ఏ జన్మలో పుణ్యం చేసుకుంటేనే కానీ ఇటువంటి పుణ్య దంపతుల పాదాల దగ్గర మనం చేరినామంటే ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటేనే ఈ చోటుకి వచ్చినాం. అమ్మ ఒక సామాన్య మహిళ నుంచి 36 సంవత్సరాలు ఈ సంసార సాగరం అనేది ఈదుకొని వచ్చి ఈ స్థాయికి విఐపి స్థాయికి తెచ్చిందంటే దాని వెనక ఎంతో కష్టాలు ఉంటుంది అమ్మది. దాన్ని అందరూ మనం గుర్తించి అమ్మకు ఎటువంటి కష్టాలు కలగకుండా అమ్మకు అనుగుణంగా నడుచుకోవాలని మీ అందరికీ నా ప్రార్థన. చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అమ్మా నాన్న మా ఫ్రెండ్లు చూస్తే ఫ్రెండ్లు చూసి చూపించేసి స్నానం చేసి ఎవరు చేయ నన్ను ముందు నుంచి నా పని చచ్చేస్తా నా అప్పటి నుంచి ఉన్నా. అప్పటి నుంచి ఉండవా? బాగుందా? బాగుందప్ప, బాగుంది. బాగుందా? నాకు అమ్మ నాన్న బెడ్షీట్ ఇచ్చా, తిండి ఇచ్చా, ఇంటి ఇచ్చా. సరే ఈరోజు ఏం సందర్భం? అమ్మ నాన్న పెళ్లి రోజు. అమ్మ నాన్న పెళ్లి వచ్చారు. పెళ్లి రోజు. ఓకే. అమ్మగారికి పెళ్లి రోజు అయితే ఎట్లా చెప్పాలి గట్టిగా. అమ్మ నాన్న పెళ్లి రోజు చెప్పాలి. అమ్మ నాన్న పెళ్లి వచ్చారు. గట్టి పట్టుకోండి. సరే అన్నవాళ్ళు. ఎవరన్నా మాట్లాడండా. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఇలాంటి పెళ్లి రోజులు మన ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు సృష్టించిన 100 సెంచరీలు మించిన నేను మన ఆశ్రమ వాసులు, ఆశ్రమ సిబ్బంది, అమ్మ నాన్న బంధువర్గం అందరూ కోరుకుంటున్నాం ఆ క్రికెట్ ప్రియుడు. ఇంకెవరప్ప క్రికెట్ చూసేవాళ్ళ? నారాయణ సార్ క్రికెట్ చూస్తాడు కదా. ఉన్నారా? మీరు మాట్లాడలేదే? వద్దు బాబోయ్, మీరు అందరితో మీరు మాట్లాడేసేయండి. తులసమ్మ మాట్లాడాలా మీరు? ఓకే, అందరికి నమస్కారం. నమస్కారం. ఈ చల్లని వాతావరణంలో శుభ సాయంత్రము. మన ముఖ్యంగా నాకు మిత్రులు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఈరోజు మీరంతా చెప్పినట్టుగానే 36 సంవత్సరాల వైవాహ జీవితంలో నాకు 26 సంవత్సరాలుగా పరిచయం. వీళ్ళు నాకు 26 సంవత్సరాలుగా పరిచయం. అయితే నా 2 మాటలు చెప్పే ముందు కొన్ని సూక్తులు మనం గుర్తు చేసుకోవాలి. ఏంటంటే సంకల్ప బలం అంటారు. ఏదైనా సంకల్పము బాగా చేసుకుంటే అది సాధించవచ్చు అనేది ఒక సూచిక. రెండోది కష్టే ఫలి అన్నారు. కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అనేది. మూడవది కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అంటారు. సో ఇవన్నీ కలిపితే ఒక రూపమే మంజులమ్మ గారు. ఎందుకంటే 26 సంవత్సరాల నుంచి కూడా మేము, అంటే మీకు తెలిసి కదా, నేను తిప్పన్న గారు ఇద్దరు కలిసి వెలుగులో పనిచేసాము. సో అప్పటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళము. మేము వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడైనా రాత్రి లేట్ అయితే భోజనాలు కూడా అక్కడే చేసేవాళ్ళము. కానీ పిల్లలు కానీ మేడం గారు కానీ వాళ్ళ ఇంట్లోనే వండి మాకు వడ్డించేవాళ్ళు. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది మేడం, మన బైరెడ్డిపల్లిలో రమణారెడ్డి సార్ మేమంతా వచ్చి మీ ఇంట్లో భోజనం చేసింది నాకు ఇంకా బాగా గుర్తుంది. సో అప్పటి నుంచి అటువంటి అఫెక్షన్ మనుషులంటే నాకైతే సంతోషం. ఈరోజు ఈ 36వ పెళ్లి రోజు కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. రెండోది కూడా ఏంటంటే మంజులమ్మ గారి వ్యక్తిత్వము, ఆమె ఆలోచన విధానము,
ఏంటంటే ఏదో ఒకటి చెయ్యాలా, అది మన కోసం కాదు, జనాల కోసం ఏదో ఒకటి చెయ్యాలా అనే తపన ఆది నుంచి తనకు ఉండేది. అందులో భాగంగానే ఆశ్రమం ప్రారంభించుకో ముందే ఏదో కొంతమంది మహిళలకు చేయూతనివ్వాలి అనేసి తన ఉద్దేశము. ఇదివరకు వీడియోలో కూడా చూశారు, నేను చిన్నప్పుడు ఏ విధంగా కష్టపడ్డానని తను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ విధంగానే చాలామందికి స్వయం ఉపాధి కార్యక్రమాలను నేర్చుకునే విధంగా శిక్షణ ఇవ్వడము, ఆ శిక్షణలు కూడా తను కష్టపడి ఏదో చేయాలని తపంతో, వేరే డొనేషన్స్ చందాలతో కాదండి. సో ఆ విధంగా చేశారు. ఈరోజు నాకు తెలిసి కొన్ని వందల మంది, లెక్క పెట్టుకోవచ్చు, వందల మందికి ఆయమ్మ స్వయం ఉపాధి, వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా ఈరోజు టైలరింగ్ కానీ, సాఫ్ట్ ఐస్ మేకింగ్ కానీ, ఇలాంటి అల్లికలు కానీ, కుట్లు కానీ ఇవన్నీ చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారని చెప్పేసి ఖచ్చితంగా మనం చెప్పచ్చు. సో ఆ స్థాయి నుంచి తన ఆశయం ఏంటంటే 10 మంది వృద్ధులకు సేవ చేయాలా అనే తన ఆశయము. మీరు కరోనా టైంలో ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది చూసుంటారు, చాలా ఆశ్రమాలు ఎత్తేసారు, మీకు తెలుసు ఆ విషయము. కానీ కరోనా టైంలో కూడా తను నమ్ముకున్న వాళ్ళకి ఏదో తపన, ఏదో చేయాలని తపంతో తను కరోనా టైంలో కూడా ఎవరిని కూడా దూరం పెట్టలేదు. ఇంకా కరోనా కూడా తనకి ఇంకా మనోధైర్యాన్ని ఇచ్చింది, ఇంకా 10 మందికి హెల్ప్ చేయాలని తపన ఇచ్చింది. సో అది ఒకటి. ఎందుకంటే నేను కూడా చాలా చదువుకున్నాను, కానీ తనలాగా కష్టపడలేదండి, నిజాలు చెప్పుకోవాలి మనం. తనలాగా కష్టపడలేదు. మనం అంత కష్టపడి ఈరోజు ఈ స్థాయికి తీసుకెళ్ళగలంటే చాలా గ్రేట్ అండి. ఎందుకంటే మేము కూడా అప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాము. ఇక్కడ మనం ఎక్కడెక్కడో వస్తున్నాము, అర్థమైందా? ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు 4 రకాలుగా ఉంటారు. ఆ తల్లి చెదిరించుకుంటుంది ఆ బిడ్డల్ని. కానీ ఇక్కడ అలా కాదు, వివిధ రకాలు వచ్చినారు. కులాలు వేరుగా ఉన్నాయి, మతాలు వేరుగా ఉన్నాయి, ఊర్లు వేరుగా ఉన్నాయి, భాష వేరుగా ఉన్నాయి, వాళ్ళ ఆచారాలు వేరే, వ్యవహారాలు వేరే, మానసిక స్థితి వేరే. ఇన్ని విభిన్న పరిస్థితుల్లో కూడా ఈ ఆశ్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్దామంటే మనందరితో ఒకసారి మంజులమ్మ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నేను ఇవన్నీ ఊరికే చెప్పడం కాదండి, నేను గమనిస్తున్నాను నేను కూడా. ఎందుకంటే ఇప్పుడు మీతో మాట్లాడడానికి అవకాశం లేదు కాబట్టి నేను మీకు చెప్పలేకపోతున్నాను. కానీ ఒక్కొక్కసారి మేము మాట్లాడుకున్నప్పుడు నేను మొన్న ఒకసారి అనేసా, మేడం నిజంగా మీకు ఎంత ఓపిక మేడం, మాలాంటి వాళ్ళైతే మాత్రం తరివేసింటారు ఈ వాటికి అటువంటి వాళ్ళని ఆశ్రమం నుంచి. వాస్తవం నేను అన్నాను, మీకు ఎంత ఓపిక అంటే మనల్ని తిట్టిన వాళ్ళు మన వల్లే, మన పొగిన వాళ్ళు మన వల్లే అని సమభాగాల్లో చూసే వ్యక్తి మంజులమ్మ గారు. మరి దాన్ని ఏమంటారో, ఇంకా ఎక్కువ చెప్తే కూడా బాగుంటుందేమో మరి కాబట్టి. సో ఈ సందర్భంగా ఈ 36వ పెళ్లి రోజు సందర్భంగా మరికొన్ని ఇటువంటి పెళ్లి రోజు జరుపుకోవాలని, సో ఈ ఆశ్రమాన్ని మరింత అంచెలందగా ముందుకు తీసుకెళ్లాలనేది నా ఉద్దేశం. సో అన్నిటికన్నా ఇంకోటి భోజనాల గురించి ఒక విషయం చెప్పాలి. యాక్చువల్గా మా మిసెస్ బస్సు లేట్ అయింది. కుమ్మనూరులో దాదాపు 2000 మంది టీచర్లు ఉంటారు చుట్టుపక్కల మండలాలంతా. మొన్నసారి మా మిసెస్ ఇక్కడ పోయిన తర్వాత ఆ టీచర్ గ్రూప్లో అమ్మగారు ఫోటో పెట్టారు కదా, దాన్ని చూసిన తర్వాత చాలామంది అడిగారు, ఆ ఆశ్రమాన్ని మీరు ఎట్లా వెళ్ళారు, మాకు అవకాశం దొరకట్లేదు, మీరు ఎలా వెళ్ళగలిగారు, అంత మంచి ఆశ్రమాన్ని మీరు ఎలా చూడలేదు అని టీచర్లంతా ఒకే విధంగా ఆమెను అడుగుతున్నారు. సరే ఈసారి మీరు ఎప్పుడు రావాలంటే చెప్పండి, నేను పిలుచుకోబోతాను అమ్మను ఒకసారి అడిగేసి. అమ్మ ఉన్నప్పుడు వెళ్తేనే మీకు అవకాశం ఉంటుందంటే చూపిస్తానని కూడా చెప్పడం జరిగింది. సో ఇంత మంచి ఆశ్రమాన్ని ఇప్పుడు నేను కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చాలా ఊళ్ళు తిరిగాను, చాలా ఆశ్రమంలో నాకు తెలుసు. సో ఈ విధంగా ఏమైతే చేస్తున్నారో అదైతే నేనైతే వాస్తవంగా ఎక్కడ చూడలేదు. నిన్న ఒక ఆయన హైదరాబాద్ నుంచి వచ్చాడు, ఆయన ఒక కామెంట్ అన్నాడు, అమ్మ మీ యూట్యూబ్లో మేము ఏమైతే మేము చూస్తామో మాకు అదే ఇక్కడ కనబడుతుంది, ఎక్కడ మీరు కలుపుతాం లేదు, బూస్టింగ్ లేదు. మామూలుగా కొన్ని వాళ్ళు అలా చేస్తారు, కానీ ఇక్కడ ఆ వాతావరణం లేదమ్మా, ఏమైతే యూట్యూబ్లో చూపిస్తారో మాకు అదే కనబడుతుంది, మీకు చట్టపడతాం వందనాలని చెప్పేసి నమస్కారం పెట్టారు ఆయన. అమ్మ చేసే పనికి ఇంకంతకన్నా గుర్తు మీకు ఏమో చెప్పండి, అవునా కదా? సో అది ఒకటి మనం ముఖ్యంగా చూస్తున్నాము. ఎక్కడ కూడా ఆర్థికంగా కానీ ఇంకో విధంగా కానీ తనకు వచ్చిన 10 రూపాయలు అట్లే పనిచేస్తూ ఉంది, కానీ నేను మిగిలేసుకోవాలి, నా పిల్లల కోసం కావాలి అనే ఆలోచనే లేదు అమ్మకి లేదు. సో ఇటువంటి ఆశ్రమాలు చాలా అరుదండి, ఎందుకంటే ఇక్కడ వచ్చే ప్రతి రూపాయి కూడా ఆశ్రమానికి పేదలకి ఖర్చు పెడతా ఉంది. సాధారణంగా భోజనాల విషయంలో కూడా కొంతమంది పిల్లల మిగిలిన భోజనాలు కానీ అమ్మ పంపిస్తామంటారు. అమ్మ ఒకటే అంటుంది, మా వాళ్ళ కోసము మీరు సపరేట్గా వడ్డించే పని అయితే తీసుకురండి, లేకపోతే నేనే పెట్టుకుంటాను అనేసి అన్నారు.
నాకు నిజంగా ఆ మాట అంటే ఇప్పుడు ఏంటంటే మీ ఆరోగ్యం పైన అమ్మ ఎంత జాగ్రత్త తీసుకుంటుందో ఒకసారి మనం తర్వాత అమ్మ ఇంకో మాట్లాడింది. ఏదో మొన్నోసారి మాట్లాడుతున్నప్పుడు మీ దగ్గర అంతా ఏదో కామెంట్ చేస్తున్నప్పుడు అంటే ఇక్కడికి రాకముందు పేదలు ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ నా వాళ్ళే, కాబట్టి నా పిల్లలు ఎలా ఉంటారో వాళ్ళని అలా చూసుకుంటాను, మేము ఏం భోజనం చేస్తామో అందరికి అదే భోజనం వడ్డిస్తాము అనేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను కూడా కూర్చున్నప్పుడు ఎవరిని వస్తారు కదా, అమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటారు అని అడుగుతారు. ఇదేనండి ఇల్లు పక్కనే ఉంటారంటే, అవునా ఇక్కడే ఉంటారా, అందరితో పాటు ఉంటారా అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. రియల్ అండి, వాళ్ళతో కలిసిపోయారు కాబట్టి ఈరోజు ఈ స్థాయికి రాగలిగారంటే అదే ఆమె గొప్పతనము అనే విధంగా చెప్తే వచ్చిన ప్రతి వ్యక్తి కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అదే సమాచారాన్ని తీసుకునే వాళ్ళు కూడా 10 మంది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇంత గొప్ప మనసు పెట్టుకొని మరి తిప్పన్న గారు కూడా అంతే, అదే అంటారు కదా, తను ఏమైతే మేడం గారు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయాన్ని తూచా తప్పకుండా ముందుకు తీసుకెళ్లడంలో తను వెనకుండి అమ్మగారికి తోడ్పాటు అందిస్తున్నందుకు మనకు ఏముండదు మీరంతా మీ డాడీకి ఒకసారి మనస్ఫూర్తిగా మన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం ముఖ్యంగా. సో నాకేంటంటే మేడం ముఖ్యంగా నా వ్యక్తిగతంగా మా ఫ్యామిలీ పరంగా కూడా ఏంటంటే అసలు మా మిస్సెస్ వీడియోస్ చూస్తుంది కానీ నాకు తెలియకుండా విరాగమని అయిపోయింది. వాస్తవంగా కూడా నిజం చెప్పాలంటే అదొకటి. మా బంధువులు కూడా చాలామంది రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు, అమ్మగారిని కూడా చూస్తారు. సో కాబట్టి ఇంకా కొన్ని కాలాల పాటు మీరు ఉండాలని, సో ఈ ఆశ్రమాన్ని మరికొంత ముందుకు తీసుకెళ్లాలని, ఇంకా కొంతమందికి ఆశ్రయం కల్పించాలని, సో ఈ భగవంతుడు ఆయుర్వేద ఐశ్వర్యాలు మీకు ఇవ్వాలని, సో మా ఇలవెలుపు నరసింహస్వామిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ అదే సార్ మొన్న సార్ వాళ్ళు అంటున్నారు సార్, అది చూసి మాటలు లేవు మేడం మాకు మేము చెప్పడానికి అంటే నేను అడిగి ఎంత ఆనందం ఏడుపు వచ్చేసింది సార్. నాకు మాటలు లేవు మేడం, మాకు అసలు ఏం మాట్లాడాలో తెలియలేదన్నారు. ఎన్ని వాస్తవం. ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా మనం కేక్ కటింగ్ అనేది చేసేద్దాము. ఇప్పుడు చాలా వరకు చాలామంది నా గురించి కానీ మన ఆశ్రమం గురించి కానీ మాట్లాడినారు, అది వాళ్ళ అభిమానము. మీ మంజులమ్మ ఎప్పుడు కూడా కానీ మంచి చేయాలని కోరుకుంటుందే కానీ పొగడతలకు పొంగిపోయేలేదండి. అంటే వీళ్ళు చెప్పినంతే పొగడతానే నేను అనుకోలేదు, ఉండే మాట ఉండే నిజం వాళ్ళు చెప్పారు. మా వారు కూడా చాలానే పొగిడారు. అది పొగడత కాదు, అది వీడియో కూడా కాదు, నా ఎదురుగా కూడా అట్లే అంటూ ఉంటారు. ఇంకా మన వాళ్ళు కూడా చాలామంది మంచిగా బాగా మాట్లాడినారు, వాళ్ళ అభిప్రాయం ఏమి అనేది వాళ్ళ మనసులో మాట చెప్పారు. ఇంకా సార్ తను ఎవరని మీకు ముందుగా తను చెప్పలేదు కదండి, తన ఫ్రెండ్ అని పరిచయం చేసుకోరానే కానీ మన ఆశ్రమంలో తను అకౌంటెంట్ అండి. దానికే తనకు తెలుసు వచ్చిన ప్రతి రూపాయి ఏమవుతుంది అనేది. వాళ్ళు చెప్పారు కదా, ప్రతి రూపాయి ఏ రకంగా మనం ఉపయోగిస్తున్నాము అన్నట్లుగా. కాబట్టి తనకు తెలుసు ఆ ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్తుందని, ఎందుకంటే అకౌంట్స్ తనే చూస్తారు కాబట్టి ప్రతి రూపాయి కూడా ఎక్కడికి వెళ్తా ఉంది, ఏం జరుగుతూ ఉంది అనేది తనకు క్లియర్గా తెలుసు. కాబట్టి ఆ మాటలు కూడా అక్కడ మాట్లాడినారు తను. ఇంకా మీరు ఇంకేమన్నా అడగాల్సి ఉంటే అడగచ్చు, చెప్పాల్సి ఉంటే చెప్పొచ్చు, లేకపోతే కేక్ కటింగ్ చేసేద్దాం. మా కేక్ కావాలి, మీకు కేక్ కావాలి, కేక్ కావాలంటే బాగా మీకు కూడా కావాలేమో కామెంట్లో పెట్టండి. చూశారు కదండి ఈరోజు మా పెళ్లి రోజు వేడుకలు మన ఆశ్రమంలో ఏ విధంగా జరుపుకున్నామనేది. ఇంకా ఈరోజు మన వాళ్ళకందరికీ స్నాక్స్, మాకందరికీ కూడా ఈ విధంగా స్నాక్స్ అయితే ఏర్పాటు చేశాము. కేకు, చాక్లెట్లు, లాలీపప్పు, సమోసా, బిందు జీరా అన్నమాట. ఇవి ఈరోజు మన స్నాక్స్. ఇంకా ఈరోజు స్నాక్స్ తేవడానికి నేను మా వారు వెళ్ళాము. కేక్ అయితే ఫస్ట్ ఆర్డర్ పెట్టి కేక్ అయితే చెప్పేశాము, తీసుకునేసాము. కాకపోతే వాళ్ళకి సైడ్ ఏదన్నా కారంగా ఏదన్నా పెట్టాలా అన్నట్లుగా అనిపించింది. మిక్చర్ అంటే మామూలుగా పెట్టేదే, ఇంకా కొన్ని మిక్చర్కి సంబంధించినవి కారాసు ఇట్లాంటివన్నీ మామూలుగా పెడతా ఉంటాము.
కాకపోతే ఈరోజు ఏమైనా డిఫరెంట్గా పెట్టాలన్నట్లుగా ఫస్ట్ అయితే పకోడా చూశాను, ఆనియన్ పకోడా గట్టిగా ఉండింది అది. ఇంకా అది మన వాళ్ళు తినలేరు అన్నట్లుగా నేను కొద్దిగా తిని చూసి మళ్ళీ వద్దని చెప్పాను. మళ్ళీ ఇంకొక షాప్కి వెళ్ళాము, అక్కడ ఏదో చూసాము, అక్కడ కూడా నాకేదో నచ్చలేదు. ఇంకా అది కాదు అన్నట్లుగా సమోసాల అబ్బాయి మనకు బాగా పరిచయం. ఆ అబ్బాయి అప్పటికప్పుడు వేసిస్తాడు మనకి. ఇంతకుముందు కూడా మనము ఆనియన్ పకోడాను అంటే మెత్తగా ఉండే ఆనియన్ పకోడా బోండా అలాంటిదిను జిలేబీ కూడా తెచ్చాను. అవన్నీ కూడా వీడియో రూపంగా షార్ట్స్ రూపంగా మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ షాప్ అబ్బాయి కూడా మన వీడియోలో ఉన్నాడనమాట. అక్కడైతే టేస్టీగా చాలా బాగా చేస్తాడు అబ్బాయి. అక్కడైతే ఈ విధంగా సమోసాలు అయితే తెచ్చేసానబ్బా. సమోసాలు దాంట్లో పచ్చిమిర్చి కూడా ఉందండి, చాలా బాగుంది ఆ పచ్చిమిర్చి కూడా తినడానికి. దాంతోపాటు ఇంకా అందరూ మన వాళ్ళు చాలా ఇష్టంగా తిన్నారు, బాగుందమ్మా అన్నట్లుగా. ఇంకా ఇవన్నీ కాకుండా బిందు జీరా కూడా ఇచ్చాను. అదేమంటే అది కూడా ఎప్పుడో ఒక రోజు తాగితే ఇబ్బంది ఏమీ లేదు అన్నట్లుగా అది కూడా మన వాళ్ళకి తెచ్చా. చిన్న బుజ్జి బాటిల్స్ అనమాట. ఈ రకంగా ఎదికి మరీ తెస్తానండి వాళ్ళకి. అంటే అప్పుడప్పుడు డిఫరెంట్గా తేవాలా అనేది నా ఉద్దేశము. పెట్టిందే పెట్టడం అనేది కాకుండా కొంచెం డిఫరెంట్గా తెచ్చి పెట్టాలా. ఇంట్లో వండేది కూడా అంతే డిఫరెంట్గా వండి పెట్టాలా. ఇవన్నీ కూడా నాకు వీలైనంత ప్రయత్నం చేస్తాను కూడా అదే విధంగా. కాకపోతే ఇక్కడ ఏమంటే అన్ని విషయాలు కూడా షార్ట్స్ రూపంగా మీ ముందుకు తీసుకొస్తేనే వ్యూస్ బాగా వస్తున్నాయి. ఇంకా ఫుల్ వీడియో రూపంగా మీ ముందుకు తీసుకొస్తే అస్సలు చూసే ఓపిక లేదు, లేకపోతే మనుషులకి ఏమన్నా బోర్ కొడుతుందో నాకైతే అర్థం కాలేదు. కానీ ఏదో ఒక వీడియోకి వస్తాయి కానీ ఆ వ్యూస్, కాకపోతే అన్ని వీడియోస్కి రాదు. వ్యూస్ కోసమే మీరు చేస్తారా అమ్మా అని మీలో చాలామంది అనుకుంటారు. అంటే కొంతమంది చాలామంది అనుకుంటారు అనుకోండి. ఈరోజు మన ఆశ్రమవాసులు ఇంత సంతోషంగా కంటి నిండా నిద్రపోతూ పొట్ట నిండా భోంచేస్తూ ఈ రకంగా అప్పుడప్పుడు స్నాక్స్ తింటూ మంచి బట్టలు కట్టుకుంటూ అప్పుడప్పుడు పండగల దేవరలు చేసుకుంటూ ఇవన్నీ కూడా చేస్తున్నారు అంటే ఇంత సంతోషానికి కారణం ఏమంటే యూట్యూబ్లో వ్యూస్, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్, యూట్యూబ్ వ్యూవర్స్ మీరేనబ్బా. మీరందరూ ఉన్నారు కాబట్టి ఈ రకంగా చేయగలుగుతున్నాము. మొహమాటం లేకుండా ఉండేది ఉన్నట్లుగా చెప్పేస్తానబ్బా. దానిపైన మీ ఇష్టం, మీరు ఎట్లన్నా నిర్ణయం తీసుకోవచ్చు. నన్ను అభిమానించే నా అభిమానులు ప్రత్యేకంగా ఉన్నారు. దానికి మాటలు లేవు, ఇంకా దానికనే సైలెంట్ అయిపోయా. ఈ రకంగా ఏదైనా ప్రత్యేకమైన రోజుల్లో ఈ రకంగా ఎర్రనీళ్ళు తీస్తారన్నమాట. ఇది ఏదైనా దిష్టి ఉంటే పోతుంది అన్నట్లుగా చేసే ఒక సాంప్రదాయము, ఆనవాయితీ ఏదైనా అనుకోవచ్చు. ఈ రకంగా చేస్తారు మా పక్క. మీలో ఎంతమంది ఈ రకంగా చేస్తారు అనేది నాకు కమెంట్లో తెలియజేయండి మీకు వీలుంటే. ఇవన్నీ అయిన తర్వాత మన వాళ్ళు కొంతమంది అభిమానంగా కంటతడి పెట్టుకున్నారు. వాళ్ళని చూసి నేను కూడా కంటతడి పెట్టుకున్నాను. అదేమంటే ఆనంద బాష్పాలండి. పెళ్ళికి చిరునవ్వు కట్నం, మహాలక్ష్మి పెళ్ళికి మమతే పేరంటం మాకు అని అనుకుని మీరిద్దరు అమ్మాయిల దగ్గర ఇంతకంటే మాకు ఇంకేం పెళ్లి రోజుకు మా ఆశీస్సులు కాయి. ఎన్ని కోట్లు ఇస్తే వస్తుంది మా మాకు ఆనందము. ఎవరు ఏడకూడదు, సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం ఇది. ఎంత ఆనందమైనా కన్నీళ్ళు రాకూడదు, హ్యాపీగా ఉండాల్సిన సమయం ఇది. ఏందా మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాము.